అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన కూటమి నాయకుల సమావేశం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పాలనను ప్రజలు గ్రహించి వారికి చరమగీతం పాడారని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అందరూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని బండారు పట్టభద్రులను కోరారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, శేఖర్ గారి విజయానికి అయితే కృషి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మీరు చూసి చాలా దుర్మార్గంగా పాలన అయితే, రాక్షస పాలన అయితే జరిగింది. అయితే అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి చొరవతో తెలుగుదేశం, అటు జనసేన, ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి గత 8 నెలల క్రితం ఒక అద్భుతమైన విజయం, వార్ వన్ సైడ్ అన్నట్టుగా విజయం సాధించడం. అయితే రాష్ట్రం అయితే ఆర్థికంగా పూర్తి స్థాయిగా లేని రాష్ట్రాన్ని అమరావతిని కూడా అభివృద్ధి చేసుకుంటూ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంటు, అలాగే పోలవరం ప్రాజెక్టు అన్నీ ఒక లైన్లో పెట్టుకున్న తరపుగా కూటమి తరపున మేమందరం కూడా విద్యావంతులైనటువంటి పట్టభద్ర ఓటర్లందరినీ కూడా